కోసం ఒక్కసారి క్లారిటీగా మనసు పెట్టి ఆలోచించండి, అర్థం చేసుకోండి. రైట్. ఎంప్లాయ్, సెల్ఫ్ ఎంప్లాయ్, బిజినెస్ ఓనర్, ఇన్వెస్టర్ 4 భాగాలు చేశాం కదా. ఇంకొక భాగం గురించి తెలుసుకున్నాం. ఆయన ఇంకొక రాశాడు, ఇది నన్ను కొంచెం కదిలించింది చాలా. ఏమంటే విద్యార్థుల్లో 3 కేటగిరీస్ ఆయన డివైడ్ చేశాడు. ఏ క్లాస్, బి క్లాస్, సి క్లాస్. ఏ క్లాస్ విద్యార్థులు సి క్లాస్ విద్యార్థుల కోసం ఎందుకు పని చేస్తారు? వై ఏ స్టూడెంట్స్ వర్క్ ఫర్ సి స్టూడెంట్స్. నెక్స్ట్ ఈ బుక్ పైన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. రైట్ టైం ఈ సబ్జెక్ట్ కూడా మీకు ముందు పెడతాను. బి క్లాస్ వాళ్ళు ప్రభుత్వానికి పనిచేస్తారట. ఏ క్లాస్ వాళ్ళు ఏం చేస్తారు, సి క్లాస్ వాళ్ళు ఏం చేస్తారు చూద్దాం. ఏ క్లాస్ స్టూడెంట్స్ సి క్లాస్ స్టూడెంట్ కోసం పనిచేస్తాడట. రైట్, ఇది అబ్సల్యూట్లీ రైట్ అండి. లెటర్స్ ఇంకోసారి మనం ఈ టాపిక్ ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఎంప్లాయ్ అంటే ఎవరు తెలుసుకుందాం. ఎంప్లాయ్ అంటే 8 గంటలు మినిమం వర్క్ చేస్తాడు. రైట్. వీరికి మంత్ అంతా పనిచేస్తాడు. ఈ మంత్ పనిచేసినందుకు నెక్స్ట్ మంత్ శాలరీ వస్తుంది. స్ట్రెస్ ఉంటుంది, మోర్ వర్క్ ఉంటుంది, కాంపిటీషన్ విత్ అదర్స్ ఉంటుంది, లిమిటెడ్ ఇన్కమ్ ఉంటుంది. యాక్టివ్ ఉంటే మనీ వస్తుంది, ఇన్యాక్టివ్ ఉంటే రాదు. బట్ వస్తుంది ఒక సెక్యూరిటీ ఉంటుంది. ఎంత? లిమిటెడ్ శాలరీ వస్తుంది అని సెక్యూరిటీ ఉంటుంది. వీరికి బాసిజం ఉంటుంది, టార్గెట్స్ ఉంటాయి వీరి మీద, వర్క్ ప్రెషర్ ఉంటుంది, టైం ఫ్రీడమ్ ఉండదు, జాబ్ సెక్యూరిటీ ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ మన పై వాళ్ళు తప్పు చేసినా, కింద వాళ్ళు తప్పు చేసినా, ఎవరిని ఎక్కడ ట్రాన్స్ఫర్ చేస్తారు, ఎవరు ఎక్కడ సస్పెండ్ చేస్తారు తెలియనటువంటి అభద్రతా భావంతో జీవిస్తున్న వాళ్ళే చాలా మంది. ఇందులో ముఖ్యంగా పెద్ద ఎంప్లాయీస్, ఐఏఎస్లు, ఐపీఎస్లు కూడా మీరు చూస్తూ ఉంటారు ఇక్కడ మేబీ. రైట్. ఈ సబ్జెక్ట్ మీకు అర్థమవుతుంది అనుకుంటాను. రైట్. నెక్స్ట్, నో ప్యాసివ్ ఇన్కమ్. వీరికి పని చేయకపోతే ఇన్కమ్ వచ్చే ఛాన్స్ అయితే లేదు. టేబుల్ కింద రావచ్చు కానీ అది లీగల్ కాదు. ఆ తర్వాత మళ్ళీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. రైట్. మోర్ హెల్త్ ఛాలెంజెస్ కూడా వీరికి వస్తున్నాయి. ఎక్కువ హెల్త్ ఛాలెంజెస్ కూడా ఎంప్లాయీస్ ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే మోర్ స్ట్రెస్ అవుతారు కాబట్టి. ఆల్వేస్ కాంప్రమైజింగ్ లైఫ్. డ్రీమ్స్ గురించి ఆలోచనే ఉండదు. జస్ట్ బ్రతకడానికి కావాల్సిన మినిమం నీడ్స్ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. దయచేసి మీలో ఎవరైనా ఎంప్లాయీస్ ఉంటే తప్పుగా అర్థం చేసుకోకండి. ప్రస్తుతం ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మేము మాట్లాడుతున్నాం. క్లారిటీ, రాబర్ట్ పిఎస్కి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేము ముందు పెడుతున్నాం, నా ఒపీనియన్ కాదు. రైట్, అర్థమైంది కదా, క్లారిటీ. సో నెక్స్ట్ మనం ఎంప్లాయీస్ గురించి మాట్లాడేసుకున్నాం కదా. ప్రస్తుతం ఒకప్పుడు జాబ్ చాలా మంచిది, బట్ ఈ రోజు ఎలా అని తెలుసుకుందాం. నెక్స్ట్ 2 కేటగిరీ సెల్ఫ్ ఎంప్లాయ్. సెల్ఫ్ ఎంప్లాయ్ అంటే ఎవరు అంటే తన శాలరీ తనే తీసుకుంటూ మరో కొంతమందికి శాలరీ ఇస్తూ ఉంటాడు. 100 కోట్ల లోపల పెట్టుబడి పెట్టి వ్యాపారం చేస్తున్న వాళ్ళందరినీ సెల్ఫ్ ఎంప్లాయీస్ అని పిలుస్తాడు రాబర్ట్ కియోసాకి. వీరికి కూడా మోర్ వర్క్ ఉంటుంది, మోర్ స్ట్రెస్ ఉంటుంది, ఇన్కమ్ అప్ అండ్ డౌన్స్ ఉంటుంది, సీజనల్ గా ఉంటుంది. యాక్టివ్గా ఉంటేనే మనీ వస్తుంది, ఇన్యాక్టివ్గా ఉంటే మనీ రాదు. వీళ్ళు కూడా యూనిఫామ్ వేసుకోవాల్సిందే. మేబీ వాళ్ళు ఉన్న వర్క్ లో డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయాల్సిందే. స్ట్రెస్ ఉంటుంది, ఇవన్నీ కూడా ఉంటాయి వీరికి. ఇక్కడ మీరు గమనిస్తే ఫ్రీడమ్ ఉన్నట్లు ఉంటుంది కానీ వీళ్ళు కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు. హై ఇన్కమ్ ఉంటుంది కానీ అప్ అండ్ డౌన్స్ ఉంటుంది, సీజనల్ గా ఫ్లక్చువేషన్ ఉంటుంది. హై రెస్పాన్సిబిలిటీ అయితే ఖచ్చితంగా ఉంటుంది. పూర్తి బాధ్యత వీళ్ళదే. టోటల్ మేనేజ్ చేయాలి. ఏ సమస్య వచ్చినా వీళ్ళే చూసుకోవాలి. వీళ్ళని సెల్ఫ్ ఎంప్లాయీస్ అని పిలుస్తాం. నెక్స్ట్, బిజినెస్ ఓనర్స్. వీరు అక్కడ లేకుండా, ఎక్కడైతే వ్యాపారం జరుగుతుందో ఆ ప్లేస్ లో లేకుండా వ్యాపారం చేస్తూ ఉంటే వీళ్ళు బిజినెస్ ఓనర్స్ అని పిలుస్తాం. వీరికి పెద్ద పెద్ద ఐడియాలు ఉంటాయి, ఐడియాలని ఇన్వెస్ట్ చేస్తారు, ఒక్కోసారి మనీ కూడా ఇన్వెస్ట్ చేస్తారు. పెద్ద పెద్ద వాళ్ళతో కమ్యూనికేషన్స్ ఉంటాయి, బిగ్ రిలేషన్షిప్స్ ఉంటాయి. హై ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు, హై రిస్క్ ను కూడా తీసుకుంటూ ఉంటారు. రైట్, క్లారిటీ కదా. సో వీరికి హై ఇన్వెస్ట్మెంట్, మోర్ వర్క్ అవర్స్, వర్కింగ్ అవర్స్ కూడా ఉంటాయి. కొన్ని చోట్ల హై కాంపిటీషన్ ఉంటుంది, హై టెన్షన్ ఉంటుంది, హై రిస్క్ ఉంటుంది, మ్యాన్ పవర్ ప్రాబ్లం ఉంటుంది, లీగల్ ఇష్యూస్ ఉంటాయి, నో గ్యారెంటీ ఇన్కమ్, హెల్త్ ఇష్యూస్ వీళ్ళకి కూడా ఉన్నాయి. చెప్పాలంటే, కరెక్ట్ గా చెప్పాలంటే బిజినెస్ ఓనర్స్ కూడా ఛాలెంజెస్ అయితే ఉన్నాయన్నమాట. కరెక్ట్, అర్థమైంది కదా. బట్ ఇక్కడ బిజినెస్ ఓనర్ అంటే ఎవరు అనేది కొంచెం క్లారిటీ ఇస్తున్నాం. రాబర్ట్ భాషలో చెప్పాలంటే 100 కోట్ల పైన ఇన్వెస్ట్ చేసి 500 కోట్ల లోపల పెట్టుబడి పెట్టిన వాళ్ళు కానీ, లేదా 500 మందికి ఉపాధి అవకాశం కల్పించిన వాళ్ళు కానీ
ఎవరైనా బిజినెస్ ఓనర్స్ ని కౌంట్ చేస్తున్నాడు ఆయన. క్లియర్, అర్థమైంది. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ ఇన్వెస్టర్స్. ఈ టాపిక్ మనకు అవసరం లేదు అనుకుంటున్నా, ఎందుకంటే మన దగ్గర అంత ఇన్వెస్ట్మెంట్ లేదు కాబట్టి. 500 కోట్ల పైన పెట్టుబడి పెట్టింటే వాళ్ళని ఇన్వెస్టర్స్ అని పిలుస్తాము. వీళ్ళ కోసం మనీ పనిచేస్తుంది, రైట్. డబ్బులు పెట్టుబడిగా పెట్టి డబ్బు సంపాదిస్తారు వీళ్ళు. ఫైనల్ గా లాస్ట్ ఆన్సర్ ఇచ్చేస్తున్నా. ఫస్ట్ కేటగిరీ ఎంప్లాయీస్, తన కోసం తను పనిచేస్తూ ఉంటాడు, వీరి కోసం ఎవరు పని చేయరు, ఈయనే ఒకరి కింద పనిచేస్తూ ఉంటాడు. సెల్ఫ్ ఎంప్లాయ్, తన కోసం తను పనిచేసుకుంటూ ఇంకొంతమందికి ఉపాధిస్తూ ఉంటాడు. బిజినెస్ ఓనర్ తన కోసం కాకుండా తన కోసం పనిచేసే వాళ్ళు చాలా మంది ఉంటారు, రైట్. లెఫ్ట్ సైడ్ ఉండే వాళ్ళు ఎక్కువగా బిజినెస్ ఓనర్ కోసం పనిచేస్తూ ఉంటారు, రైట్. ఫైనల్ గా ఇన్వెస్టర్స్ అనే వాళ్ళ కోసం అందరూ పనిచేస్తారు ఇంచుమించు చెప్పాలంటే. ఓవరాల్ గా క్లారిటీ ఇచ్చాను కదా. ఇప్పుడు ఈ 4టిని 2 భాగాలు చేద్దాం. ఎంప్లాయీస్, సెల్ఫ్ ఎంప్లాయీస్ ఒకవైపు, బిజినెస్ ఓనర్స్, ఇన్వెస్టర్స్ రెండో వైపు. మీరు చెప్పండి, లెఫ్ట్ సైడ్ పనులు చేసేవాళ్ళు ఎంప్లాయీస్, సెల్ఫ్ ఎంప్లాయీస్ భారతదేశంలో ఎంత పర్సెంటేజ్ ఉండొచ్చు? మీకున్న అవగాహన ప్రకారం 100 మందిలో ఎంత పర్సెంటేజ్ వాళ్ళు లెఫ్ట్ సైడ్ పని చేస్తూ ఉండొచ్చు, ఎంత పర్సెంటేజ్ రైట్ సైడ్ పని చేస్తూ ఉండొచ్చు? ఇది సబ్జెక్ట్ మనకు అర్థమైపోతే మనకి ఎడ్యుకేషన్ కంప్లీట్ అయినట్లు, లేదంటే క్వాలిఫికేషన్ పూర్తయినట్లు. అంటే అర్థమైందా నేను చెప్పిన పాయింట్? ప్రస్తుతానికి మన భారతదేశంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది అంటే, ఎగ్జామ్ సిస్టమ్ నడుస్తుంది కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్ నడవట్లేదు, ఎడ్యుకేషన్ రావట్లేదు. అందుకోసం ఇలాంటి ఎడ్యుకేషన్ ఇక్కడ తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు ఆన్సర్ చేశారా? లెఫ్ట్ సైడ్ ఎంత పర్సెంటేజ్, రైట్ సైడ్ ఎంత పర్సెంటేజ్? 95, 5, 50, కొంతమంది ఎవరు 50 అన్నారు, నో ప్రాబ్లం, మంచిదే. 95 లెఫ్ట్ సైడ్ అని కొంతమంది అంటున్నారు, 95, 5 అంటున్నారు, 95, 5 అంటున్నారు, 80 లెఫ్ట్ సైడ్ అంటున్నారు, రైట్. 95 ఫర్ లెఫ్ట్, ఎక్సలెంట్, చాలా బాగా చెప్పారు. చాలా వరకు అబ్సల్యూట్లీ మీరు అందరూ చెప్పింది 100% కరెక్ట్ అండి, చాలా వరకు. అండ్ రాబర్ట్ కియోసాకి చెప్పింది కూడా కరెక్టే. బట్ బుక్ వచ్చింది ఇప్పుడు కాదు, ఆయన ఇచ్చిన బుక్ ఎప్పుడో రాశాడు ఆయన, చాలా రోజుల క్రితం బుక్ రాశాడు. అప్పట్లో మీరు అన్నది అబ్సల్యూట్లీ రైట్. ప్రస్తుతం మన నిర్మలా సీతారామన్ గారు, మన ఫైనాన్స్ మినిస్టర్ ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ప్రాక్టికల్ గా ఆలోచిస్తే, ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే లెఫ్ట్ సైడ్ 99% ఉన్నారు, యాక్చువల్ గా 98 ఉన్నారు, రైట్ సైడ్ 2% ఉన్నారు, సారీ 2% ఉన్నారు. కానీ ఆ 2% లో రియాలిటీగా ఉండేది 1%, ఎందుకంటే వాళ్ళ వారసులు 1% వచ్చి ఆడేది. ఉదాహరణకి ధీరుభాయ్ అంబానీ పిల్లలు అనుకోండి, వాళ్ళు వారసులే కానీ రియల్ గా వాళ్ళు బిజినెస్ ఓనర్స్ కాదు, వాళ్ళ నాన్న వల్ల వాళ్ళకే వచ్చింది అనమాట. అలా వచ్చినటువంటి వ్యక్తులు కొంతమంది. కాబట్టి 98-2 అని చెప్పాలి. బట్ రికార్డ్స్ ప్రకారం భవిష్యత్తు రియాలిటీగా మనం మాట్లాడుకుంటే 99 లెఫ్ట్ సైడ్ పనులు చేస్తున్న వాళ్ళు, 1% రైట్ సైడ్ పనులు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ప్రాక్టికల్ బ్లాక్ మనీతో కలుపుకొని చెప్పేస్తాను ఈజీగా. ఇప్పుడు మనం మాట్లాడుకుంటే డబ్బు గురించి మాట్లాడితే 99% పీపుల్ దగ్గర 1% మనీ ఉంది, 1% పీపుల్ దగ్గర 99% మనీ ఉంది. నేను మిమ్మల్ని అడగట్లేదు, నేనే ఆన్సర్ చెప్పేస్తున్నాను. ఒక్కసారి గమనించండి, ఇది రియాలిటీ అండి, నిజమండి. మీ ఊర్లో కౌంట్ చేయండి, మీ యొక్క తాలూకాలో కౌంట్ చేయండి, మీ కాన్స్టిట్యూషన్ లో, ఎమ్మెల్యే కాన్స్టిట్యూషన్ లో కౌంట్ చేయండి, మీకు ఆన్సర్ దొరికిపోతుంది, రైట్. 100 కోట్ల పైన ఉన్న వాళ్ళు ఇప్పుడు మీటింగ్ ఎంతమంది వచ్చారండి? నీరబోట్ మీటింగ్ లో 120 మెంబర్స్ ఉన్నాం కదా, 120 మెంబర్స్ లో 100 కోట్ల పైన ఉండే వాళ్ళు ఎంతమంది వచ్చారు? ఇక్కడే ఆన్సర్ దొరుకుతుంది మీకు, చూడండి కావాలండి. నో, ఎవరు రాలేదు. రైట్ సైడ్ వాళ్ళు ఎవరు ఈ మీటింగ్ వచ్చి అంత సమయం కేటాయించారు? లెఫ్ట్ సైడ్ వాళ్ళే మీటింగ్ వస్తారు, లెఫ్ట్ సైడ్ వాళ్ళే ఆలోచిస్తారు. సో కాబట్టి ఇక్కడ మనం 120లో 100% లెఫ్ట్ సైడే ఉన్నాం, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్, నాతో కలిపి. రైట్ సైడ్ వెళ్ళడం మనకే అక్కడ ఆన్సర్ దొరికిపోయింది కదా, ఈజీ కదా. 99 ఇక్కడే ఉన్నాం, 1% మాత్రం రైట్ సైడ్ ఉందా? ఓకే, క్లారిటీ అండి. డబ్బు అనేది లెఫ్ట్ సైడ్ ఉందా, రైట్ సైడ్ ఉందా అంటే 100% రైట్ సైడే ఉంది. బట్ మనము లెఫ్ట్ సైడ్ డబ్బు కోసం ప్రయత్నం చేస్తూ నాన్నగారు అదే చేశారు, తాతగారు అదే చేశారు, మనం కూడా అదే చేస్తున్నాం. డబ్బు లేని చోట డబ్బు కోసం వెతికితే దొరకదండి. డబ్బు ఎక్కడుందో కనుక్కోవడానికి ఎడ్యుకేషన్, డబ్బు ఎక్కడుందో కనుక్కోవడానికి స్కూల్కి, కాలేజీకి వెళ్తున్నాం, యూనివర్సిటీకి వెళ్తున్నాం. బట్ అక్కడ మనకు అర్థం అవ్వట్లేదు, ఎందుకంటే మనకి చెప్పిన ఫ్యాకల్టీకే తెలియట్లేదు డబ్బు ఎక్కడ.
అందుకని ఇలాంటి రిచెస్ట్ పీపుల్స్ రాసినటువంటి బుక్స్ మనం చదవాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంది. ఎస్, కరెక్టా కాదు? సో అందుకోసం అందులో నుంచి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇంకొక బుక్ కూడా ఈరోజు చదువుతున్నాను. సో ఇది కూడా మీకు దగ్గరలో ఇన్ఫర్మేషన్ దీంట్లో ఉండే సబ్జెక్ట్ కూడా ఇస్తాను. ఇది వచ్చేసి మనకి ఎవరంటే ఈయన కూడా మంచి ఫిలాసఫరే, మనకి చాలా మంచి బుక్స్ రాశాడు. సో మళ్ళీ మీకు ఈ బుక్ కూడా పూర్తి వివరాలు తెలియజేస్తాను అనమాట. రైట్ సైడ్ ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను. రైట్, ఓకే. ఈ బుక్స్ అన్నిట్లోనూ దొరికిన సబ్జెక్ట్ మేము ముందు పెడుతున్నాం. రైట్ సైడ్ డబ్బు ఉంది, మనం లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాము. రైట్ సైడ్ మళ్ళీ 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటి బిజినెస్, రెండోది ఇన్వెస్ట్మెంట్. ఇంకొక ఇంపార్టెంట్ చిన్న తమాషగా అడుగుతున్నాను అనుకోకండి, బట్ ఫ్యాక్ట్, మీరు ఏ క్లబ్ లో ఉన్నారో తెలుసా మెథడ్? 1% క్లబ్, రైట్ 99% క్లబ్. అంటే లెఫ్ట్ సైడ్ వాళ్ళని 99% క్లబ్ లోను, రైట్ సైడ్ వాళ్ళని 1% క్లబ్ లోనే డివైడ్ చేయడం జరిగింది. ఇంకొంచెం క్లారిటీ కోసం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను చూడండి. ఈ 99% క్లబ్ లో ఉండే వాళ్ళు సమయాన్ని అమ్మి డబ్బు సంపాదిస్తారు. 1% లో ఉండే వాళ్ళు సమయాన్ని కొనుక్కొని డబ్బు సంపాదిస్తారు. ఇది నగ్న సత్యం. నేను నమ్మిన నమ్మకమనే, ఇట్ ఇస్ అ ఫ్యాక్ట్ 100%. ఇది మీరు అర్థం చేసుకుంటే చాలు. డబ్బుని, సమయాన్ని పెట్టుబడిగా పెట్టి డబ్బు సంపాదించే వాళ్ళు 99%. డబ్బుని పెట్టుబడిగా పెట్టి సమయాన్ని కొనుక్కునే వాళ్ళు 1%. అర్థమైంది కదా? ఈ టాపిక్ మీకు అర్థమైపోతే ఈ రోజు నేను చెప్పబోయే డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ ఎందుకు అనే విషయం అర్థమైపోతుంది మనకి. అఫ్కోర్స్ ఈ రోజు మనం జూమ్ లో అటెండ్ అయ్యాం. మన సమయాన్ని మనం జూమ్ లో మీటింగ్ చేస్తూ ఉండడం వల్ల జూమ్ క్రియేట్ చేసినటువంటి వ్యక్తికి డబ్బులు వస్తాయి. అర్థమైంది కదా? అంటే మన సమయాన్ని అతను కొనుక్కుంటున్నాడు. కొంత డబ్బు పే చేసి మనం సమయాన్ని కొనుక్కున్నాం, జూమ్ సమయాన్ని. అలాగే అతను మన సమయం మీద డబ్బు సంపాదిస్తున్నాడు, లైక్ దట్. సరే, ఓకే. ఎనీహో ఇక్కడ పిక్చర్ చూడండి, మీకు అర్థమవుతుంది. కొంచెం క్లారిటీ తక్కువ ఉంది, బట్ అయినా అర్థమవుతుంది. ఇక్కడ ఒక గుర్రం ఉంది, ఒక రోప్ ఉంది, ఒక చైర్ ఉంది. గుర్రాన్ని రోప్ ద్వారా, తాడు ద్వారా చైర్ కట్టి వేసి ఉన్నారు. గుర్రం నిజంగా ఏమనుకుంటుందంటే నన్ను కట్టివేయబడి ఉన్నాను అనుకుంటుంది. వాస్తవమే, 100% కరెక్టే. మనం కూడా 99% పీపుల్ కూడా ఇలాగే జాబ్ వస్తే బ్రతకగలము, మనం చదువుకున్నదే జాబ్ కోసము, జాబే లైఫ్ అని ఈ గుర్రం లాగా ఫీల్ అవుతూ ఉంటాం. గుర్రానికి ఫ్రీడమ్ ఉందా లేదా అంటే ఉంది, బట్ అది ఫీల్ అవ్వట్లేదు. నాకు ఫ్రీడమ్ లేదు అనుకుంటుంది. ఎందుకంటే నాకు డిగ్రీ ఉంది, పీజీ ఉంది, ఇంటర్ ఉంది, కాబట్టి నేను జాబే చెయ్యాలి, జాబ్ చేయడానికే నేను పుట్టాను అన్న ఫీలింగ్ లాగా ఉంది. ఫ్రీడమ్ ఇచ్చినా తీసుకోదు. చూడండి, కావాలంటే దెన్ వాట్ టు డూ అని ఆలోచిస్తే సమాజం కూడా, మనం కూడా, మనలో మెజారిటీ పీపుల్ కూడా ఇలానే ఆలోచిస్తున్నారు. ఏం చేద్దాం మరి? ఆన్సర్ ఎట్లా దొరుకుతుందంటే సమస్య పైకి వెళ్ళి చూస్తే ఆన్సర్ దొరుకుతుంది. లీడర్షిప్ ఉన్న వాళ్ళు, ఈగల్లాగా ఆలోచించే వాళ్ళకి ఆన్సర్ దొరుకుతుంది. సమస్య ఎక్కడుంటే దాని పైకి వెళ్ళి ఆలోచిస్తే ఆన్సర్ దొరుకుతుంది. ఇక్కడ చూడండి, బానిసత్వానికి అలవాటు పడితే మన బలాన్ని కూడా మనం మర్చిపోతాము అనడానికి ఒక ఉదాహరణ. ఈ సబ్జెక్ట్ నేను చెప్పడం కన్నా రీసెంట్లీ ఒక 2 days బ్యాక్ బంగ్లాదేశ్ లో ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. ఆయన అయితే చాలా బాగా అద్భుతంగా చెప్తాడు. ఆయనకి దీనిపైన నోబెల్ బహుమతి కూడా ఇచ్చారు. మనిషి తన బలాన్ని మర్చిపోతాడు ఎడ్యుకేటెడ్ అయిన తర్వాత, క్వాలిఫైడ్ అయిన తర్వాత అని చెప్పి. అదే క్వాలిఫికేషన్ లేని వాళ్ళు ఏం చేస్తున్నారంటే బిజినెస్లు చేస్తున్నారు. క్వాలిఫైడ్ పీపుల్ ఏం చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర పనిచేస్తున్నారు. మెజారిటీ జరుగుతున్నది ఇదే. బట్ రియాలిటీకి వచ్చిద్దాం ఫ్రెండ్స్. దెన్ వాట్ టు డూ అన్నాం కదా. ఇక్కడ ఒక సబ్జెక్ట్ చూడండి, పూర్ మైండ్ సెట్ గా అనుకుంటే అదేం చెప్తుందంటే, ఎక్కువగా లెఫ్ట్ సైడ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాం. 99% క్లబ్ వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. పూర్ మైండ్ సెట్, ఐ నీడ్ మనీ టు మేక్ మనీ. డబ్బు ఉంటే డబ్బు సంపాదించవచ్చండి, డబ్బును పెట్టుబడిగా పెట్టి సంపాదించాలి, డబ్బు లేకుండా ఏం బిజినెస్ చేస్తాం అంటారు. అదే రిచ్ మైండ్ ఏం చెప్తుందంటే, ఐడియా ఉండి పేపర్ పెన్ ఉంటే బిజినెస్ చేసేయచ్చు అంటుంది. రిచ్ మైండ్ ఏమంటుంది? ఐడియా ఉండి పేపర్ పెన్ ఉంటే చాలా బిజినెస్ చేసేయచ్చు అంటుంది. అలా ఎవరైనా చేశారా? ప్రాక్టికల్ మీరు చెప్తారు సార్, ఈజీగా చెప్పడం ఈజీ, చేయడం కష్టం
అనే వాళ్ళు ఎవరు ఉన్నారు. అందుకోసం అలా ఏమైనా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అంటే ఖచ్చితంగా ఉన్నాయండి. అవి ఏంటో మాట్లాడుకుందాం. రైట్. జనరల్ గా బిజినెస్ చేయాలంటే మాత్రం నాలెడ్జ్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి, కమ్యూనికేషన్ ఉండాలి, టాలెంట్ ఉండాలి, ఇన్వెస్ట్మెంట్ ఉండాలి, అండ్ మోర్ అంటే పోలీస్ పవర్, పొలిటికల్ పవర్ కూడా ఉండాలి. ఇంకొంచెం డెప్త్ గా ఆలోచిస్తే 99% ఎక్కడున్నారు, 1% ఎక్కడున్నారు మీకు అర్థమవుతుంది. చూడండి, వెన్ ఎవర్ మైండ్ ఈజ్ వీక్ ద సిచ్యువేషన్ ఇస్ ఎ ప్రాబ్లం. 99% వాళ్ళే ఎక్కువ మంది ఇలానే థింక్ చేస్తారు. మైండ్ వీక్ గా ఉంటుంది, ఏ సిచ్యువేషన్ అయినా ప్రాబ్లమాటికల్ గా థింక్ చేస్తారు. 90% ఎక్కువ. వెన్ యువర్ మైండ్ ఈస్ బ్యాలెన్స్డ్ ద సిచ్యువేషన్ ఈస్ ఛాలెంజ్. ఇంకా రిమైనింగ్ 4% ఇందులో వచ్చేసారు. రిమైనింగ్ 1% ఎక్కడ ఉన్నారంటే, బట్ వెన్ యువర్ మైండ్ ఈజ్ స్ట్రాంగ్ ద సిచ్యువేషన్ బికమ్స్ అన్ ఆపర్చునిటీ. ఎప్పుడైతే మన మైండ్ స్ట్రాంగ్ గా ఉంటుందో, బిగ్ ప్రాబ్లం బిగ్ బిజినెస్, స్మాల్ ప్రాబ్లం స్మాల్ బిజినెస్, బిగ్ ప్రాబ్లం బిగ్ ఆపర్చునిటీ. వీళ్ళకి ఎవరికి స్ట్రాంగ్ మైండ్ ఉండే వాళ్ళకి. మనం కూడా స్ట్రాంగ్ మైండే కాబట్టి ఈ రోజు ఇక్కడ అటెండ్ అయ్యాం. మీకు అందరికి మరోసారి స్వాగతం పలుకుతూ రివీల్ చేస్తున్న సబ్జెక్ట్ ని ముందుకు వెళ్ళిపోదాం. సో డబ్బులు పెట్టుబడి పెట్టకుండా డబ్బు సంపాదిస్తూ వ్యాపారం చేస్తున్నటువంటి ఎగ్జాంపుల్స్ కొన్ని ముందర పెట్టారు. చూడండి, ఫ్లిప్కార్ట్, అమెజాన్, స్విగ్గీ, జొమాటో, ఓయి, ఓలా, ఊబర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, వాట్సాప్ అండ్ మెసెంజర్. ఆ టైంలో జనరల్ గా తొక్కేస్తాం. పేరెంట్స్ గా మనం అలాంటి పనులు ఏవి చేయొద్దు అంటాం. మన పేరెంట్స్ మనల్ని తొక్కారు, మనం కూడా పిల్లలకు తొక్కేస్తాం. అందుకని ఇప్పుడు నేర్చుకుంటున్నాం, రియాలిటీ మాట్లాడుకుంటాం. సో కాబట్టి ఫ్రెండ్స్, ఇలాంటి ఐడియా మీకు ఎవరైనా ఇస్తే, ఇలాంటి ఐడియా మీకు ఏదైనా దొరికితే ఉచితంగా ఉపయోగించుకోవడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారో చెప్తే, అలాంటి వాళ్ళ కోసం ఐడియా మీ ముందుకి 21st సెంచరీలో లేటెస్ట్ ఐడియా వచ్చింది. ఆ ఐడియానే నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ మార్కెటింగ్. ఇందులో జస్ట్ కాపీ పేస్ట్ చాలా ఈజీ అనమాట. కాపీ చేస్తూ పేస్ట్ చేస్తూ వెళ్ళిపోతే సక్సెస్ అయిపోవచ్చు. ఇంతకుముందు చెప్పుకున్న అన్ని వ్యాపారాలు వెరీ కాంపిటేటివ్ ఇవన్నీ కూడా. ఎందుకంటే ఒకరి బిజినెస్ ని ఇంకోటి చేయడానికి కుదరదు, అందులో పార్ట్నర్షిప్ ఇవ్వరు. నేను చెప్తున్న డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ చాలా అప్డేటెడ్ గా లేటెస్ట్ గా మన ముందుకు వచ్చింది. అందుకోసమే రాబర్ట్ కియోసకి ఏం చెప్తారంటే, ద రిచెస్ట్ పీపుల్ ఇన్ ద వరల్డ్ బిల్డ్ నెట్వర్క్స్, ఈవెన్ ఎల్స్ ఈస్ ట్రైన్ టు లుక్ ఫర్ వర్క్. రిమైనింగ్ పీపుల్ 99% అందరూ కూడా వర్క్ కోసం ప్రయత్నం చేస్తారు, 1% మాత్రం నెట్వర్క్ ని బిల్డ్ చేస్తారని చెప్పండి. ఎవ్రీథింగ్ నెట్వర్క్ మీన్స్ ఈ రోజు నెట్వర్క్ చైన్ సిస్టమ్ అనేది చాలా షాపులు ఓపెన్ చేసుకుంటూ వస్తారు, ఫ్రాంచైజీలు ఓపెన్ చేసుకుంటూ వస్తారు. టీ ఫ్రాంచైజీ చూడండి, రిలయన్స్ చూడండి, మోర్ చూడండి, బాటా చూడండి, పెద్ద పెద్ద కంపెనీలు ఏవైనా కానీ ఫ్రాంచైజీ సిస్టమ్. వాళ్ళు లేకుండా అక్కడ వ్యాపారం చేస్తూ ఉంటారు. అఫ్ కోర్స్ ఈ రోజు మనం ఒక డేటా వాడుతున్నాం, ఎయిర్టెల్ కానీ, బిఎస్ఎన్ఎల్ కానీ, లేదా జియో కానీ, ఇది కూడా నెట్వర్క్ ద్వారా వచ్చిందే, కరెక్టే కదా? రైట్. సో కాబట్టి అలాంటి నెట్వర్క్ మార్కెటింగ్ గురించి మనం మాట్లాడుకుందాం, ఎలా ఉంటుందని. ఈ ఇండస్ట్రీ అనేది 1940లో యుఎస్ఏలో స్టార్ట్ అయింది, 1996 లో మన ఇండియాలో స్టార్ట్ అయింది, 2021 లో మన సెంట్రల్ గవర్నమెంట్ దీనికి ఒక చట్టం తీసుకురావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, బిఫోర్ 2021, ఆఫ్టర్ 2021 రెండు రకాలు. 2021 తర్వాత డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ భారతదేశంలో లీగలైజ్డ్ అయితే, చట్ట పద్ధతి వచ్చింది. దీన్ని ఇంకా 100% చట్టబద్ధతలోకి 2023 లో తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ చాలా మంది మేధావులు అయినటువంటి వాళ్ళందరూ కూడా చెబుతూ ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. మనందరి తరపున మన భారతీయులకు ప్రతినిధిగా మన ఏపీజే అబ్దుల్ కలాం గారు ఇలా చెప్తున్నారు, నెట్వర్క్ మార్కెటింగ్ ఇస్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బిజినెస్ ఆఫ్ 21st century which must be joined every young man and woman globally, otherwise you can never get the best of your youth age. నిజంగా మీరు 21st సెంచరీలో ఉన్నారా? మీరు యూత్ అయితే డైరెక్ట్ సెల్లింగ్ ఆర్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో లేకపోతే, ఇంత ఫాస్ట్ గా గ్రోత్ అయ్యే ఇండస్ట్రీలో మీరు లేకపోతే మీ సమయం వృధా అయిపోతుందని చెప్తున్నాడు ఆయన.
ఎస్, అబ్సల్యూట్లీ. మనం 100% సమయాన్ని వృధా చేసుకోకుండా ఇండస్ట్రీకి రావాలన్న ఉద్దేశంతో మీరు వచ్చారు కాబట్టి ముందుకెళ్ళిపోయి ఇండస్ట్రీ గురించి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. బై 2030 కంతా జస్ట్ కమింగ్ 6 years లో భారతదేశంలో 90% గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు, వాళ్ళకి ఆప్షన్స్ ABCD ఉంటాయి కదా, ఏ కెరీర్ ఎంచుకోవాలని. అందులో 90% ఏ కెరీర్ గా డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఎంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంతకన్నా గుడ్ న్యూస్ వేరే అవసరం లేదు. 90% గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలోకి రాబోతున్నారు. వాళ్ళ ఆప్షన్ ఏ ఆప్షన్ లోనే 90% ఉన్నారు. సో కాబట్టి బై 2030కి చాలా అద్భుతాలు, మిరాకిల్స్ జరగబోతున్నాయి. బిఫోర్ దట్ ఈ బిజినెస్ ని షార్ట్ కట్ లో సింపుల్ గా చెప్పండి సార్, శుద్ధి సోది లేకుండా అని ఎవరైనా అడిగితే వాళ్ళకి ఒక ఆన్సర్, చాలా పెద్ద ఆన్సర్ ఇది. మీరు అర్థం చేసుకుని ఆలకించి గుర్తుపెట్టుకుంటే, ఇది జిగ్లర్ చెప్పాడు, కొటేషన్ ఆఫ్ ద డే అన్నట్లు. యూ డోంట్ బిల్డ్ ఏ బిజినెస్, మీరు వ్యాపారం చేయక్కర్లేదు. యూ బిల్డ్ పీపుల్ అండ్ దెన్ పీపుల్ బిల్డ్ ద బిజినెస్. చాలా పెద్ద అర్థం ఉందండి, అర్థం చేసుకోగలిగితే. మీరు వ్యాపారం చేయక్కర్లేదు, మీరు పీపుల్ ని బిల్డ్ చేయండి, నెట్వర్క్ ని బిల్డ్ చేయండి, వాళ్ళు బిజినెస్ చేస్తారు. కొంతమంది అడుగుతుంటారు, సరే ఎనీహో ఫైనల్ గా బిజినెస్ అయితే జరగాలి కదా, ఎవరెవరు కొనాలి కదా అంటారు. అది లాస్ట్ స్టేజ్, సాచురేషన్ స్టేజ్ అనమాట. కొన్ని కంపెనీలకు అలానే ఉంది. మనము లీడర్స్, బిల్డర్స్, బిల్డ్ చేయడానికి మనం వచ్చాం. సో కాబట్టి మనం ఇక్కడ నెట్వర్క్ ని బిల్డ్ చేయాలి, ప్రోడక్ట్ ని యూజ్ చేయాలి. రైట్, అర్థమైంది కదా. నెట్వర్క్ ని బిల్డ్ చేస్తే కన్స్యూమర్స్ ఆటోమేటిక్ గా వచ్చేస్తారు, తర్వాత ఆటోమేటిక్ బిజినెస్ జరుగుతుంది. నేను చెప్తున్న మాట కాదు, అది ఫిలాసఫర్ చెప్తున్న మాట. కాబట్టి యూ బిల్డ్ నెట్వర్క్ అంటే టీముని బిల్డ్ చేయండి, బిజినెస్ ఆటోమేటిక్ జరుగుతుంది. సో అలాంటి ఆపర్చునిటీ నేను ఈ ఇండస్ట్రీలో లాస్ట్ 26 years గా ఉన్నాను. నాకేమనిపించిందో మీకు చెప్తున్నా. నెట్వర్క్ మార్కెటింగ్ యూస్ యూ ద ఆపర్చునిటీ టు ఫేస్ యువర్ ఫియర్స్. మన భయాలన్నింటినీ తొలగిస్తుంది, డీల్ విత్ దెమ్, వాటితో ఎలా ఎదుర్కోవాలో నేర్పిస్తుంది, ఓవర్కమ్ దెమ్, మనకున్న భయాల్లో నుంచి బయటకు ఎలా రావాలో నేర్పిస్తుంది, అండ్ బ్రింగ్ అవుట్ ద విన్నర్ దట్ యూ హ్యావ్ లివింగ్ ఇన్సైడ్ యూ. మీ లోపల ఉన్నటువంటి విన్నర్ ని మీకు పరిచయం చేస్తుంది. అదే డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్. అందుకనే నేను కూడా కామన్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వ్యక్తిని, విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తిని. ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ కాకపోతే నా దగ్గర ఈ రోజు ఒక్క 4-wheeler కానీ, ఒక్క ఫారిన్ కంట్రీ కానీ విజిట్ చేసే అవకాశమే లేదు. అలాంటిది ఈ రోజు 2 4-wheelers ఉన్నాయి, 2 కలిపి అరౌండ్ 43 lakhs నా దగ్గర ఈ ఇండస్ట్రీలో సంపాదించి. అండ్ ఇప్పటికి నేను దాదాపు 10 కంట్రీలు విజిట్ చేశాను, 6 ఫారిన్ ట్రిప్లు వెళ్ళి వచ్చాను. రైట్, కాబట్టి మీకు కూడా ఇన్స్పిరేషన్ గా చెప్తున్నాను ఫ్రెండ్స్, దయచేసి అర్థం చేసుకోండి. ఎవరి వల్ల అవుతుంది, బట్ లీగల్ గా వెళ్ళాలి. భారతదేశంలో ఏది లీగల్ ఏది ఇల్లీగల్ అని చెప్పడానికి దీనికి యాక్ట్ ఉంది, యాక్ట్ ప్రకారం మనం వెళ్తే సరిపోతుంది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను మీకు కావాలంటే షేర్ చేస్తాను, అప్డేటెడ్ తీసుకున్నాను. రైట్, సమయం లేదు కాబట్టి ఫాస్ట్ గా వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఓకేనా. ప్రపంచవ్యాప్తంగా డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ సైజ్ ఎలా ఉంది అని ఆలోచిస్తే డెవలప్డ్ కంట్రీస్ లో సూపర్ గా ఉంది, భారతదేశంలో ప్రారంభ దశలో ఉంది. సో వీఆర్ వెరీ లక్కీ. కొంతమందికి చెప్పాను కదా, వీక్ మైండ్ ఉండే వాళ్ళకి అందరూ చేస్తున్నారంటే చేస్తారు, స్ట్రాంగ్ మైండ్ ఉండేవాడు ఏం ఆలోచిస్తాడు, ఎవరు చేయలేదంటే మనం చేద్దామని ఆలోచన చేస్తాం. బిగ్ ఆపర్చునిటీ, బిగ్ ప్రాబ్లం ఉండేచట. ఇంకా నెట్వర్క్ మార్కెటింగ్ పైన అవగాహన భారతదేశంలో చాలా మందికి లేదు. కరెక్ట్ గా చెప్పాలంటే 110 కోట్ల మందికి పైగా నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటో తెలియదు. సో కాబట్టి బిగ్ ఆపర్చునిటీ మన ముందు ఉంది, దీన్ని ఒకసారి మనం ఉపయోగించుకోవచ్చు. రైట్, వాట్ ఇస్ నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి, డైరెక్షనల్ మార్కెటింగ్ అంటే ఏంటి తెలుసుకుందాం. ఫైనల్ గా సబ్జెక్ట్ లోకి వచ్చాను, క్లైమాక్స్ లోకి వచ్చాను. జనరల్ గా ట్రెడిషనల్ మార్కెట్ అంటే మ్యానుఫ్యాక్చరర్ ఉంటాడు, నేషనల్ డిస్ట్రిబ్యూటర్ ఉంటాడు, స్టాకిస్ట్, డీలర్, హోల్సేలర్, రిటైలర్, కన్జ్యూమర్, మధ్యలో అడ్వర్టైజ్మెంట్ కూడా ఉంటుంది. డైరెక్ట్ సెల్లింగ్ లో అట్లేం లేదు, మ్యానుఫ్యాక్చరర్ ఉంటాడు, డైరెక్ట్ గా కన్జ్యూమర్ ఉంటాడు, మధ్యలో మిడిల్ మ్యాన్ అనేది ఉండదు. ఇక్కడ మనమే డిస్ట్రిబ్యూటర్సే ఉంటాం. సో ఇంకా
క్లియర్ గా చూడండి, ఇక్కడ కనపడుతుంది. లెఫ్ట్ సైడ్ మ్యానుఫ్యాక్చరర్ 40% ఖర్చు పెట్టాడు, మధ్యలో ఉండే వాళ్ళ కోసం 60% ఖర్చు అవుతుంది, మన దగ్గరకు వచ్చేటప్పటికి 100% అవుతుంది. మనం ఏం చేయబోతున్నాం, మధ్యలో ఉండే వాళ్ళని తీసేస్తున్నాం, తీసేసి ప్రోడక్ట్ ని బైపాస్ చేస్తున్నాం నేరుగా. అందుకే డైరెక్ట్ మార్కెటింగ్ అంటారు. ఈ చైన్ ని బ్రేక్ చేసి నేరుగా తీసుకొచ్చే విధానాన్ని డైరెక్ట్ మార్కెటింగ్ అంటాము. అక్కడ మనం ఒక టీమ్ ని బిల్డ్ చేస్తాం కాబట్టి దీన్ని నెట్వర్క్ మార్కెటింగ్ అని కూడా పిలుస్తాము. వెరీ క్లియర్. ఇక్కడ మనకి ఎంత మిగులుతుంది అంటే దాదాపు 60% ఆవరేజ్ గా మిగులుతుంది. ఆ మిగిలిన మనీని మనందరం కలిసి పంచుకునే విధానాన్ని నెట్వర్క్ మార్కెటింగ్ అంటారు. దీన్ని మౌత్ అడ్వర్టైజ్మెంట్ ద్వారా ఈ బిజినెస్ భారీ ఎత్తున జరుగుతుంది. డిఫరెన్స్ బిట్వీన్ జాబ్స్, బిజినెస్ అండ్ నెట్వర్క్ మార్కెటింగ్. లాస్ట్ లో చిన్న సబ్జెక్ట్ మీకు ఇస్తాను, చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ సబ్జెక్ట్ లోకి వచ్చాను. డిఫరెన్స్ బిట్వీన్ జాబ్ కి, బిజినెస్ కి అండ్ నెట్వర్క్ మార్కెటింగ్ మూడింటికి తేడా చూసేద్దాం. ఓకేనా? జనరల్ గా ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాం కదా, నెట్వర్క్ మార్కెటింగ్ వల్ల వచ్చే లాభాలు ఏంటి అంటే నో ఇన్వెస్ట్మెంట్. ఇందులో ఇన్వెస్ట్మెంట్ ఏమి ఉండదు, కంపల్సరీ టార్గెట్ ఉండదు, బాస్ ఉండదు, నో టైం బౌండ్ ఉండదు, నో ప్రెషర్, నో కాంపిటీషన్, నో రిస్క్, నో లీగల్ ఇష్యూస్, నో హెల్త్ ఇష్యూస్ కూడా. కరెక్ట్ గా అర్థం చేసుకోగలిగితే అన్లిమిటెడ్ ఇన్కమ్ ఎర్న్ చేయడానికి అవకాశం ఉంది. పాసివ్ ఇన్కమ్ తీసుకోవచ్చు, పీస్ ఆఫ్ మైండ్, టెన్షన్ లేకుండా హ్యాపీగా ఉండొచ్చు అండ్ ఫుల్ఫిల్ యువర్ ఆల్ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఛాన్స్ దొరుకుతుంది. మోర్ టైం టు స్పెండ్ విత్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. కరెక్ట్ గా చెప్పాలంటే చూడండి, డైలీ 1 hour వర్క్ చేస్తున్నాం కరెక్ట్ గా జూమ్ లో మీకోసం మనతో మాట్లాడుతున్నాం. రిమైనింగ్ టైం హ్యాపీగా ఫ్యామిలీతో ఉంటున్నాం. మెజారిటీ నెలంతా కలిపి ఒక 7 ప్రోగ్రామ్స్ అవుట్ ఆఫ్ స్టేషన్, రిమైనింగ్ అంతా ఫ్యామిలీతో 23 రోజులు ఇంట్లో ఉంటారు హ్యాపీగా. 23 రోజులు 23 గంటలు పనిచేస్తారు. అందుకని ఫ్యామిలీకి మీరు టైం ఇవ్వాలి అంటే నేను చెప్పినట్లు నెట్వర్క్ ని బిల్డ్ చేయండి. ప్రోడక్ట్ ని సేల్ చేస్తూ ఉంటే ఫ్యామిలీకి టైం ఇవ్వలేదు, టీమ్ బిల్డ్ చేస్తే టైం ఇవ్వచ్చు. ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయండి, ఇలా చెప్పుకుంటూ పోతే మనం 100+ పాయింట్ చెప్పుకోవచ్చు. అన్లిమిటెడ్ ఎర్నింగ్ పొటెన్షియాలిటీ ఉంటుంది ఇండియాలో. ఎస్పెషల్లీ నేను ఈరోజు ఏం చేస్తానంటే చాట్ జీపీటీని అడిగాను, ఏ టెక్నాలజీని అడిగాను, అది చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నాను. టాప్ 25 పాయింట్స్ అదేం చెప్తుందంటే భారతదేశంలో చాలా అన్లిమిటెడ్ ఆపర్చునిటీ ఉందని చెప్తాను. ఫ్లెక్సిబుల్ అవర్స్, మీకు ఇష్టం వచ్చినప్పుడు పని చేసుకోవచ్చు. స్టార్ట్ యువర్ నెట్వర్క్ మార్కెటింగ్ కెరీర్ విత్ మినిమం ఇన్వెస్ట్మెంట్. మినిమం అంటే మీరు ట్రావెల్ చేయడానికి ఖర్చు అయ్యే ఇన్వెస్ట్మెంట్ తో మీరు స్టార్ట్ చేసేయచ్చు. నో ఆఫీస్ అక్కర్లేదు, నో ట్రెడిషనల్ ఎంప్లాయీస్ అక్కర్లేదు, క్వాలిఫైడ్ ఎంప్లాయీస్ మీతో పనిచేయాల్సిన పని ఏమీ లేదు. రైట్? ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి మన ఇండియాలో. ట్యాక్స్ బెనిఫిట్ జస్ట్ టీడీఎస్ కూడా చాలా తక్కువ కట్ చేస్తారు నెట్వర్కర్స్ కి, జస్ట్ 5.5% కట్ చేస్తారు. మిగతా వాళ్ళు జిఎస్టీ 18% వరకు పే చేస్తుంటే మనం 5.5 పే చేస్తున్నాం. ఎందుకంటే గవర్నమెంట్ ఆ ఫెసిలిటీ మనకి ఇచ్చింది. ఈక్వల్ ఆపర్చునిటీ ఫర్ ఆల్. మీరు ఏ ఇండస్ట్రీలో వెళ్ళినా వేరుగా ఉంటుంది. ఇక్కడ అట్లా కాదు, అందరికి ఈక్వల్ ఆపర్చునిటీ. స్కిల్ ఉన్న వాళ్ళకి, టాలెంట్ ఉన్న వాళ్ళకి, మాట్లాడడం వచ్చిన వాళ్ళకి, మాట్లాడడం రాని వాళ్ళకి, అందరికి ఈక్వల్ ఆపర్చునిటీ. రైట్? ఇది చాలా మంచి పాయింట్. సేవ్ టైం టు మనీ. మనీని, టైంని రెండింటిని సేవ్ చేసుకోవచ్చు. సోర్స్ యువర్ ఫ్యూచర్. మీరు భవిష్యత్తుని మీరే నిర్మించుకోవచ్చు మీకు ఇష్టం వచ్చినట్లు. రీషెడ్యూల్ ఇన్కమ్. మీ ఇన్కమ్ ని మీకు ఇష్టం వచ్చిన టైంలో ఎలా కావాలంటే అలా ప్లాన్ చేసుకోవచ్చు. ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, చాలా కిక్ స్టార్ట్ యువర్ బిజినెస్. మీ బిజినెస్ ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి మీకు ట్రైనింగ్స్, అల్టిమేట్ ట్రైనింగ్స్ ఇచ్చడానికి సిద్ధంగా ఉంటారు మీ మెంటర్స్, కోచెస్, ట్రైనర్స్. రైట్? జాయిన్ సపోర్టివ్ కమ్యూనిటీ. రైట్? కమ్యూనిటీ, అందుకని కమ్యూనిటీ గ్రూప్ క్రియేట్ చేసాం, అందులో మీరు జాయిన్ అయిపోతారు. గెట్ హెల్ప్, ఎంకరేజ్మెంట్ అండ్ ఎంతూజియాజం, ఇండస్ట్రీ ప్లాన్స్ అన్ని కూడా మీకు ఇక్కడ దొరుకుతాయి అనమాట. అఫ్ కోర్స్ మీరు పిలవకపోయినా వచ్చి మీటింగ్ చేస్తూ ఉంటారు. అలాగే డెవలప్మెంట్, ఇది నేను మీకు పీడిఎఫ్ పంపించేస్తాను, కావాలంటే ఈజీగా అయిపోతుంది. ఎక్స్పీరియన్స్ కలిగిన నెట్వర్క్ లీడర్స్ ఇక్కడ ఉంటారు మీకు. నెక్స్ట్ సోషల్ స్కిల్స్ ఉంటే వాటిని ఇంకొంచెం డెవలప్ చేసుకొని మీరు గ్రో అవ్వచ్చు. ఆ స్కిల్స్ కూడా మీకు పెంచుతారు ఆటోమేటిక్ ఇక్కడ. రైట్? నెక్స్ట్ మంచి రిటర్న్స్ ఉంటాయి, క్విక్ రిటర్న్స్ అనమాట. అది కూడా ఈ మంత్ బిజినెస్ చేస్తే నెక్స్ట్ మంత్ 5వ తారీఖు కదా మీ అకౌంట్లకి డబ్బు. ఇంటర్నెట్ సౌకర్యాన్ని మీరు బాగా ఉపయోగించుకోవచ్చు రైట్ వే. స్ట్రెస్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ లో పనిచేయచ్చు. మీ ఫ్యామిలీతో కలిసి
వాళ్ళకు కూడా ఇన్వాల్వ్ చేసి బిజినెస్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ ఆపర్చునిటీ లేదు. మీ జాబ్ కి మీ మిస్సెస్ నో లేకపోతే మీరు బిజినెస్ ప్లేస్ లో ఉండి మీ హస్బెండ్ నో ఒకరోజు బతుకు ఉందని పంపిస్తే కుదరదు. ఇక్కడ మీరే చేసుకోవచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి చేయొచ్చు. రైట్. నెక్స్ట్ అలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇవన్నీ పీడిఎఫ్ మీకు షేర్ చేస్తాను, నో ఇష్యూ. రైట్. నెక్స్ట్ ముందుకు వెళ్ళిపోదాం. అలాగే చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంకా చెప్పుకుంటూ పోతే అదే జాబ్ కి, డైరెక్ట్ సెల్లింగ్ కి డిఫరెంట్ చెప్పే ప్రయత్నంలో ఇవన్నీ నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ గమనించండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తికి 25 సంవత్సరాల్లో జాబ్ వచ్చింది అనుకుందాం. ఒక 25,000 అట్లా శాలరీ, 15,000 నుంచి 10,000 నుంచి 3,000 నుంచి 4,000 నుంచి శాలరీ స్టార్ట్ అవుతుంది అనుకోండి ఈరోజు. ఎనీహో నేనేం చెప్తున్నానంటే 60 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు అతను పనిచేస్తాడు అని ఒక నిర్ణయానికి వచ్చేద్దాము. సో గ్రోత్ ఎవ్రీ ఇయర్ పెరుగుతూ ఉన్నా అతనుకు బాగా 10% గ్రోత్ ఉన్నా, 25,000తో స్టార్ట్ అయ్యి 10% గ్రోత్ ఉంటే, రిటైర్డ్ అయ్యే రోజుకి ఎవ్రీ ఇయర్ 10% అందరికి ఉండదు. ఉంటే రిటైర్డ్ అయ్యే రోజుకి 7 లక్షలు వస్తుందట నెలకి. రైట్. ఓకే. అదే డైరెక్ట్ సెల్లింగ్ లో అయితే ఎలా ఉంటుందో చూద్దాం. అయినా అలాంటి ఉద్యోగం దొరకట్లేదు, ఉద్యోగం కష్టమే, వంట మొదలైంది, ఇవన్నీ చాలా సబ్జెక్టులు ఉన్నాయి, ఆ గొడవలన్నీ జరుగుతున్నాయి. ఇంకా బిజినెస్ గురించి కూడా మాట్లాడుకుంటే పెద్ద పెద్ద బిజినెస్ ఈ రోజు పోలీస్ పవర్, పొలిటికల్ పవర్ ఉంటే కానీ చేయలేము. దానికి ఎగ్జాంపుల్స్ జెట్ ఎయిర్వేస్ కానీ, న్యూట్రిన్ ఫ్యాక్టరీ కానీ, మా మధ్యలో అంటే మదనపల్లి దగ్గరగా ఉండేది మీకు చెప్తున్నాను. చిత్తూరులో న్యూట్రిన్ ఫ్యాక్టరీ ఉండేది, ఈ రోజు లేదు. మదనపల్లి స్పిన్నింగ్ మిల్స్ అని చాలా పెద్ద ఇండస్ట్రీ అనమాట, బట్ ఈ రోజు రన్నింగ్ లో లేదు. అలాగే కింగ్ ఫిషర్ కానీ ఇలాంటి కొన్ని కొన్ని సంస్థలు బిజినెస్ లో కూడా ఫెయిల్ అయ్యాయి. ఓకే, వాటి గురించి వద్దు. సర్వీస్ చేస్తే ఎలా ఉంటుంది, డైరెక్ట్ సెల్లింగ్ చేస్తే ఎలా ఉంటుందో క్యాలిక్యులేటెడ్ గా మాట్లాడుకుందాం. మీ ఏజ్ 25 అనుకోండి, 60 సంవత్సరాలు వచ్చేంత వరకు జాబ్ చేశారు అనుకుందాం. అంటే 35 సంవత్సరాలు జాబ్ చేశారు అనుకుందాం, రోజుకి 8 గంటలు. అలా సంవత్సరానికి 300 రోజులు, 35 సంవత్సరాలు. ఎన్ని గంటలు పనిచేస్తామంటే 84,000 గంటలు పనిచేస్తాం క్లియర్ గా. అంటే ఆవరేజ్ గా నెలకి ఇన్కమ్ బిగినింగ్ లో మీకు స్టార్ట్ అయిన 15,000, ఎండింగ్ లో వచ్చిన 7 లక్షలు అందరికీ కాదు, కొందరికి. లెక్కేసుకొని ఆవరేజ్ ఇన్కమ్ భారతదేశంలో ఎంత ఉందంటే 25,000 ఉంది రియల్ గా. బట్ మీలో కొంతమంది ఫీల్ అవుతారు అనేసి నేను 40,000 వేసుకోండి అని చెప్పని క్యాలిక్యులేషన్ కొంచెం అప్డేట్ చేశాను. 40,000 ఆవరేజ్ ఇన్కమ్ అనుకుందాం శాలరీ. అలా 12 నెలలకి 35 సంవత్సరాలకి కలుపుకుంటే 1,68,00,000 సంపాదించవచ్చు. సంపాదన కాదు, అంత వస్తుంది. దాంట్లో ఎంత మిగులుతుందో తర్వాత ఆలోచిద్దాం. ఈరోజు కాస్ట్ ఆఫ్ లివింగ్ బిగినింగ్ లో చెప్పాను కదా, ఆ లెక్క పెడితే ఇదే మిగులుతుంది. 1,68,00,000 సంపాదిస్తే డివైడెడ్ బై 84,000 గంటలు కనుక కౌంట్ చేస్తే, మనం పని చేసిన గంటలతో మనకు వచ్చిన ఆదాయాన్ని భాగాహారం చేస్తే, డివైడెడ్ బై చేస్తే గంటకి 200 రూపాయలు మిగులుతుంది. గంటకి ఎంత? 200 రూపాయలు మిగులుతుంది. అదే డైరెక్ట్ సెల్లింగ్ లేక వస్తే ఎలా ఉంటుందో క్యాలిక్యులేట్ చేయండి. మీరు ఈ బిజినెస్ నేర్చుకోవడానికి 5 సంవత్సరాలు పట్టింది అనుకుందాం. నేర్చుకోవడానికి 5 ఏళ్ళు వదిలేయండి. ఆ తర్వాత ఎవ్రీ 5 ఇయర్స్, ప్రతి 5 సంవత్సరాలకి ఒక్కసారి 5 ఏళ్ళు పూర్తి అయిన తర్వాత 1,00,000 రూపాయలు స్టార్ట్ అయింది అనుకుందాం. ఓకేనా? ఆ తర్వాత ఎవ్రీ 5 ఇయర్స్ డబుల్ అయితే, ఎవ్రీ 5 ఇయర్స్ డబుల్ అయితే, మన వాళ్ళు ఎవ్రీ 3 months 4 months 6 months డబుల్ చేస్తున్నారు. బట్ ఎవ్రీ 5 ఇయర్స్ డబుల్ అయితే మామూలు వ్యక్తికి 60 సంవత్సరాలు వచ్చేటప్పటికి మంత్లీ ఇన్కమ్ ఎంత ఉంటుంది తెలుసా? 3 crores, 3 కోట్లు ఉంటుంది మంత్లీ ఇన్కమ్ 60 సంవత్సరాల ఏజ్ వచ్చేటప్పటికి. 25 సంవత్సరాల యంగ్స్టర్ స్టార్ట్ చేసుకొని. కాబట్టి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు 5 సంవత్సరాల తర్వాత ఒక డైమండ్ డైరెక్టర్ అయ్యి నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తూ ఉంటే, అలా 12 నెలలకి 30 సంవత్సరాలు మాత్రమే పనిచేసిన 3,60,00,000 వస్తుంది. 3,60,00,000 వస్తుంది. సో మీరు రోజుకి 5 గంటలే పనిచేసిన, అలా 330 రోజులు పనిచేసి 5 ఇయర్స్ మాత్రం పనిచేసినారు కూడా, ఎందుకోసం ఆ తర్వాత మీరు పని చేయక్కర్లేదు, ఆటోమేటిక్ ప్యాసర్లోకి వెళ్ళిపోతుంది. 8,250 గంటలు పనిచేస్తారు. మీకు వచ్చిన మొత్తం ఆదాయాన్ని 3,60,00,000ని డివైడెడ్ బై 8,250 గంటలతో భాగిస్తే ఒక గంటకి మీకు వచ్చిన ఆదాయం 4,363 రూపాయలు. రైట్. ఇప్పుడు డిసైడ్ చేయండి. 4,363, 363 పక్కన పెట్టండి, ట్యాక్స్ కోసము సర్వీస్ కోసము ఇంకోటి విషయం పక్కన పెట్టండి. 4,000 రూపాయలు కావాలా గంటకి, లేదా 200 రూపాయలు కావాలా? డిసైడ్ చేయండి. దాన్ని బట్టి మనం ముందుకెళ్దాం.
ఓకేనా ఫ్రెండ్స్? ఎస్. సో కాబట్టి ఇంకా మరి డైరెక్ట్ ఇండస్ట్రీకి వద్దాము అని కన్విన్స్ అయిపోయారు, అంతవరకు ఓకే. బట్ ఏది లీగల్ ఏది ఇల్లీగల్ కూడా తెలియాలి. ఈ సబ్జెక్ట్ కూడా చాలా పెద్ద టాపిక్, అరౌండ్ ఒక 13 పాయింట్స్ ఉన్నాయి దీనికి సంబంధించి. ఇది కూడా పీడిఎఫ్ పంపిస్తాను మీకు, ఏది లీగల్ ఏది ఇల్లీగల్ అని తెలుసుకోవడం కోసం పీడిఎఫ్ కూడా మీకు షేర్ చేస్తాను. సో కాబట్టి ఈ టాపిక్ కొంచెం లెంతీగా ఉంది, పెద్దదిగా ఉంది, కాబట్టి ఇది కూడా మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఫైనల్ గా ఒక కన్జ్యూమర్ గా ఉండి డబ్బు సంపాదించే ఆపర్చునిటీ ఏ కంపెనీ అయితే మీకు ఇస్తాదో, ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ అంతా కూడా ఓవరాల్ గా ఏమంటే ప్రోడక్ట్ బేస్డ్ బిజినెస్ అయితే లీగల్ అని చెప్తోంది. కాబట్టి ఒక కన్జ్యూమర్ గా డబ్బు సంపాదించే ఛాన్స్ మీకు ఏ కంపెనీ అయితే ఇస్తుందో ఆ కంపెనీలో మీరు ఇన్వాల్వ్ అయితే బాగుంటది. అలాంటి కంపెనీ ఏదైనా ఉందా అని చెప్పని రేపు ఎల్లుండిలో మీకు పరిచయం చేస్తాను. మెయిన్ గా ఆ కంపెనీకి ఈ 7 క్వాలిటీస్ ఉండాలి. మీరు సెలెక్ట్ చేసుకున్న డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీకి మంచి ప్రొఫైల్ ఉండాలి, విజనరీ మేనేజ్మెంట్ ఉండాలి, రైట్ మార్కెటింగ్ ప్లాన్ ఉండాలి. మళ్ళీ వేరే కంపెనీని వెతుక్కునే పని ఉండకూడదు. అంటే అప్డేటెడ్ మార్కెటింగ్ ప్లాన్ ఉండాలి, నీడ్ఫుల్ ప్రొడక్ట్స్ ఉండాలి, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ ఉండాలి, లీడర్షిప్ సపోర్ట్ ఉండాలి, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలి, రైట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలి. వీటన్నిటితో పాటు రైట్ మెంటర్షిప్ కూడా ఉండాలి. ఈ 7 లక్షణాలు ఏ కంపెనీ దగ్గర అయితే ఉన్నాయో ఆ కంపెనీ భవిష్యత్తులో బాగా గ్రోత్ అవుతుంది. కంపెనీతో పాటు నిర్ణయం తీసుకున్న మీరు కూడా గ్రోత్ అవ్వచ్చు. కాబట్టి అలాంటి అవకాశాన్ని నెక్స్ట్ ట్రైనింగ్స్ లో మనం తీసుకుందాం. డైరెక్ట్ సెల్లింగ్ ఎందుకు అనే దానికి ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఈరోజు మ్యాక్సిమం. సో విష్ యూ బ్రేవ్, హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ అని చెప్పి తెలియజేస్తూ మళ్ళీ ఒకసారి తెలియజేస్తున్నాం. బ్రేవ్ భారత్, హెల్తీ భారత్, వెల్తీ భారత్, హ్యాపీ భారత్. బి భారతీయ. మీరు భారతీయుడు అయినట్లయితే బై భారతీయ ప్రొడక్ట్స్, సేవ్ భారతీయ మనీ అండ్ సర్వ్ భారతీయ పీపుల్ ఫర్ ఏ బ్రేవ్ భారత్ అని చెప్పి తెలియజేస్తూ ఫ్రెండ్స్, నెక్స్ట్ మీటింగ్ లో మళ్ళీ మనం కలుద్దాం. నెక్స్ట్ జూమ్ మీటింగ్ లో కాలంలో మనం కలుద్దాం. ఆల్ ది బెస్ట్.